యేసు ప్రభువు శరీరాన్ని ధరించి 100% ఆయన మన దేవుని కుమారుడిగా ఉన్న 100% తన ఆత్మీయ స్థితి, తన యొక్క ఆత్మలో దేవుడు శక్తి ప్రభావం అనేది తండ్రిని కనపరుచుకున్నాడు అనేది, నన్ను చూసినప్పుడు నా తండ్రిని చూసిన వారే, నా దగ్గరకు వచ్చిన వారు తండ్రి దగ్గరకు వచ్చిన వారే అని ప్రభువు మాట్లాడుతున్న మాటలు మనం గమనించినట్లయితే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఈ ముగ్గురు కూడా వేరుపరచబడలేదు. ఈ భూలోకంలో పరిపాలన చేసిన, ఈ భూలోకంలో పరిచర్య చేసిన తండ్రి కుమారుడితో అంటకట్టబడే ఉన్నాడు. పరిశుద్ధాత్మ యేసు ప్రభులో జీవిస్తూనే ఉన్నాడు. ఈ విషయాన్ని మీరు గమనించండి. అందుకనే ఆయన పని చేస్తూనే ఉన్నాడు. ఆయన ప్రభావితం కూడా ముందుకు వెళ్తూనే ఉంది. లోకము పుట్టక మునుపు నుంచి పుట్టి గుడ్డివాడు బాగుపడటం, చూపు పొందుకోవడము అసాధ్యం.